హలో ఫ్రెండ్స్, జై భారత్. మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఏంటంటే అది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. జాగ్రత్తగా వినండి. మనము రాముడిని, కృష్ణుడిని పూజిస్తూ ఉంటాం దేవుళ్ళు అని చెప్పేసి. వాళ్ళు మానవ రూపం వేసుకొని ఈ భూమి మీదకి వచ్చారు. అయినా వాళ్ళని దేవునిలాగా పూజిస్తాం, పూజించాలి కూడా. సో గుడిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని దేవునిలాగా పూజిద్దామండి. మన ఇంట్లో ఉంటే వాళ్ళు మన తాత ముత్తాతలు. ఎందుకంటే మనం వచ్చింది వాళ్ళ వంశం నుంచే. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాముడు కృష్ణుడు ఇలాంటి వాళ్ళు, వాళ్ళ వంశస్థులం మనం. ప్లీజ్, మీకు ఒకవేళ నచ్చినట్టయితే నా వీడియోని మీరు లైక్ చేయండి, చేయకపోండి, కానీ ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. కామెంట్స్ ఏమైనా ఉంటే పెట్టండి, పెట్టకపోండి, కానీ గుర్తుపెట్టుకోండి. రాముడు కృష్ణుడు వాళ్ళు గుడిలో ఉన్నప్పుడు దేవుళ్ళు, మన ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు మన తాత ముత్తాతలు. మనం వాళ్ళ వంశస్థులం. శివాజీ కానీ, మహారాణా ప్రతాప్ కానీ, సో మెనీ కింగ్స్ ఉన్నారు మనకు. చాలామంది రాజులు ఉన్నారు. ఆ రాజులు కూడా వాళ్ళ వంశస్థులే. మనం కూడా వాళ్ళ వంశస్థులము, ఈ రాజుల వంశస్థులము మనం. సో రాముణ్ణి కృష్ణుణ్ణి మనము దేవుళ్ళలాగే పూజిద్దాం. గుడిలో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు మన తాత ముత్తాతలు అని చెప్పుకుందాం, గర్వంగా చెప్పుకుందాం. మనం ఎవరము? రాముని వంశస్థులం, కృష్ణుని వంశస్థులం, మహారాణా ప్రతాప్, శివాజీ, వీళ్ళందరి వంశస్థులం మనం.